తెలంగాణ ప్రాజెక్టులపై అష్టావక్ర కుట్రల దాడి జరుగుతున్నది. ప్రాంతేతరుడు చేస్తున్నటువంటి జలకుట్రలకు ప్రాంతం వాడే వంత పాడుతున్నాడు. అటు హస్తినలో అధికారంలో ఉన్నటువంటి కాషాయ నేతలు సైతం తెలంగాణకు జలద్రోహంలో భాగమయ్యారు. ఈ దుష్టత్రయ పన్నాగంలో తెలంగాణకు వెన్నుపోటు పొడిచే నీటి కుట్రలు అమలవుతున్నాయి. గోదావరి, కృష్ణా బేసిన్ల నుంచి తెలంగాణ నీళ్లను ఏపీ మీదుగా తమిళనాడుకు దోచుకెళ్లే రాజకీయ కుతంత్రం జరుగుతున్నది. బడేభాయ్ మోడీ, చోటేభాయ్ రేవంత్ ఈ ఇద్దరిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు కథ నడిపిస్తున్నాడు. బాబు కుట్రలకు రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ అమలు చేస్తూ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అరిగోస పడుతుంటే చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం పేరుతో కుట్రలు చేశాడు. తెలంగాణ ఏర్పాటును ఇప్పటికే జీర్ణించుకోలేని చంద్రబాబు మరోసారి తెలుగు రాష్ట్రాల పేరుతో ముసలి కన్నీటి నాటకాలకు తెరతీస్తున్నాడు. పైకి నీతులు చెబుతూ తెర వెనుక మాత్రం తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేస్తున్నాడు. ఇటీవల కేఆర్ఎంబీ లేఖలతో చంద్రబాబు బండారం బట్టబయలైంది. గత ఏడాది సెప్టెంబర్లో తెలంగాణ ప్రభుత్వం మొత్తం 16 ప్రాజెక్టుల ప్రతిపాదనలతో జీవో 34ను జారీ చేసింది. అయితే ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులే అంటూ ఏపీ సర్కారు కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదించిన ప్రారంభమైన ప్రాజెక్టులు సైతం అక్రమమేనని అభ్యంతరాలు తెలుపుతున్నది. ఆ 16 ప్రాజెక్టులను ఆపాలంటూ కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు, కేంద్ర జల సంఘానికి నిరుడు డిసెంబర్ 5న 8న కేఆర్ఎంబీకి ఏపీ లేఖలు రాసింది. ఏపీ రాసిన ఆ ఫిర్యాదు లేఖలను జత చేస్తూ తాజాగా కేఆర్ఎంబీ కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు లేఖలన్నీ వెలుగు చూడటంతో ఏపీ సర్కారు వ్యవహారం బట్టబయలైంది. గతంలో పాలమూరు రంగారెడ్డి, డిండి, భీమా, భక్తరామదాసు సహా 42 ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ 2021, 2022, 2023, 2024 సంవత్సరాల్లోనూ ఏపీ లేఖలు రాసింది. మరోవైపు కృష్ణా జలాలను అక్రమంగా పెన్నా బేసిన్కు మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను విస్తరిస్తున్నది. గతంలోనే పెన్నా బేసిన్లో 350 టీఎంసీలకు పైగా నీటి నిల్వ రిజర్వాయర్లను శ్రీశైలానికి గండికొట్టేలా అనేక ప్రాజెక్టులను చేపట్టింది. రాష్ట్ర విభజన తర్వాత ఆయా అక్రమ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని ఇష్టారీతిన పెంచుకుంటూ పోతున్నది. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, వెలిగొండ, హంద్రినీవా, గాలేరు నగరి, తెలుగుగంగ ప్రాజెక్టు వంటి ప్రాజెక్టుల కాలువల సామర్థ్యాన్ని అంతకంతకు పెంచుతున్నది. గోదావరి జలాలను సైతం మళ్లించేందుకు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సిద్ధమైంది. కానీ తెలంగాణ చేపడుతున్నటువంటి ప్రతి ప్రాజెక్టును అక్రమమేనంటూ ఏపీ ఫిర్యాదులకు దిగుతుంది. తెలంగాణ ఎదుగుదలను ఓర్వలేని ఏపీ పాలకులకు ఇప్పుడు పని మరింత సులభమయ్యింది. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్న కాలంలో వారి పాచికలు పారలేదు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసింది గత బీఆర్ఎస్ సర్కార్. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారడం, తన శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటంతో చంద్రబాబు పెట్టరేగిపోతున్నాడు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తూ మరోవైపు మిగులు జలాల పేరుతో గోదావరి, కృష్ణా నీటిని కొల్లగొట్టేందుకు కుట్రలు అమలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తెలంగాణకు కంచెగా కాపుగాస్తున్నటువంటి బీఆర్ఎస్ను బదనా చేసే వ్యూహాన్ని అనుసరిస్తున్నాడు. ఈ దుష్టత్రయ పన్నాగంలో భాగంగా ముందు రేవంత్ అండ్ బ్యాచ్ అసెంబ్లీలో అడ్డగోలు అబద్ధాలు చెప్పింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులపై అసెంబ్లీలో చెప్పిన అబద్ధాల పాచిక పారలేదు. దీంతో ఇప్పుడు కాషాయ గుట్కా బ్యాచ్ రంగంలోకి దిగింది. అదే స్క్రిప్టుతో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నోటికి వచ్చినట్టు వాగేశాడు. కేసీఆర్పై నిందలు మోసినంత మాత్రాన నిజాలు అబద్ధాలుగా మారతాయా? అసలు తెలంగాణ కోసం బీజేపీ నేతలు ఎన్నడైనా కొట్టాడారా? తెలంగాణ ప్రజల ఓట్లతో ఎంపీలుగా గెలిచి కేంద్ర మంత్రి పదవులు సాధించి రాష్ట్రానికి చేసిన ప్రయోజనం శూన్యం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ఎప్పుడో పుష్కర కాలం కిందటే మోడీ హామీ ఇచ్చాడు. గద్దెనెక్కి 12 ఏళ్లు కావస్తున్నా అతీగతి లేదు. మరి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎన్నడైనా పాలమూరు ప్రాజెక్టు కోసం కేంద్రాన్ని నిలదీసింది లేదు. ఇక తాజాగా ఏపీ సర్కారు చేస్తున్న బనకచర్ల, నల్లమల సాగర్ కుట్రలపై కూడా తెలంగాణ బీజేపీ నేతలు చోద్యం చూస్తున్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని 12 ఏళ్ల క్రితమే బీజేపీ తెలంగాణకు హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కూడా ప్రకటించింది. కానీ వరుసగా 3 సార్లు ప్రధాని పదవిని అధిరోహించిన మోడీ ఇప్పటివరకు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాదు చంద్రబాబు తానా అంటే తందానా అంటూ తెలంగాణ నీటి వాటాలు దోచుకెళ్లే కుట్రలకు అండగా నిలుస్తున్నాడు. రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్కు ఊపిరి లాంటిది ఈ యొక్క పథకం. ఇది కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈ పథకాన్ని ప్రారంభించేటువంటి ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేపడుతుంది. हम लोगों ने चारों तरफ से अध्ययन करके ये तय किया है कि प्रशिक्षित प्रोजेक्ट को हम नेशनल प्रोजेक्ट बनाकर रखेंगे. राहुल भैया आए थे, फिर से वही गीत गा के गए. वो कहते हैं वो पालामोर इरिगेशन प्रोजेक्ट को पूरा करेंगे. तो क्या 10 साल सो गए थे क्या? తెలంగాణ నీటి హక్కులపై బీఆర్ఎస్పై అడ్డగోలు ఆరోపణలు చేసినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ అబాసుపాలయ్యాడు. 3 ఏళ్ల క్రితం తానే ఓ చిదంబర రహస్యం బయటపెట్టానని ప్రగల్భాలు పలికారు. ఈ క్రమంలో 3 ఏళ్ల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు అంటూ తన అవివేకం బయటపెట్టుకున్నారు. 3 ఏళ్ల క్రితం ఏపీలో సీఎం ఎవరో కూడా తెలియని బండి సంజయ్ నీటి లెక్కలు మాట్లాడడంపై ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ పేపరు ఫస్ట్ బయటపెట్టింది నేనే. ఇది మొట్టమొదటిసారి 3 సంవత్సరాల క్రితం బయటపెట్టింది నేనే. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ చెప్తున్నాడు. ఇది 3 సంవత్సరాల క్రితము. అప్పుడు ఉమాభారతి గారు మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు సీఎం, గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఆదరణీయులు ఆదర్శమూర్తి తెలంగాణ బాబు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఈ సమావేశంలో హరీష్ రావు గారు ఉన్నారు. ఈ సమావేశంలో అప్పుడు విద్యాసాగర్ గారు. ఏపీ సర్కారు యథేచ్ఛగా కృష్ణా జలాలను దోచుకెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం జోద్యం చూస్తున్నది. కృష్ణా నీటి వినియోగంపై లెక్కలు తేల్చేందుకు మిలిమెట్రీల కోసం కేటాయించినటువంటి 4.18 కోట్లు కేటాయించారు. ఈ నిధులను కేఆర్ఎంబీ దారి మళ్లిస్తుంటే రేవంత్ సర్కారు నోరు మెదపట్లేదు. ఉద్దేశపూర్వకంగానే టెలిమెట్రీలు ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఏపీ జలదోపిడీకి రేవంత్ ప్రభుత్వం సహకరించడంపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. 2016లో జరిగినటువంటి కేఆర్ఎంబీ సమావేశంలో టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి దశలో 18 చోట్ల పరికరాలు ఏర్పాటు చేశారు. రెండో దశలో భాగంగా 9 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికీ అమలు కాలేదు. నిధులు కేటాయించకుండా ఏపీ సర్కారు వ్యూహాత్మకంగా తాత్సారం చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిలదీస్తలేదని హరీష్ రావు ఫైర్ అయ్యారు. టెలిమెట్రీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హరీష్ రావు డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్లో కేంద్రం తిప్పి పంపితే కనీసం రేవంత్ సర్కారు ప్రతిఘటించలేదు. 90 టీఎంసీల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 45 టీఎంసీలకు తగ్గించే కుట్రలో రేవంత్ రెడ్డి సైతం భాగమయ్యాడు. అసలు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మనకు రావాల్సినటువంటి న్యాయమైన నీటి వాటాను వినియోగించుకునే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు వాడాలి. అంత కృషించి అంత కునారిల్లి 60 ఏండ్లు ఏడిసి గోసపడ్డ పాలమూరుకు ఒక పెద్ద రిలీఫ్ వస్తుంది. దీంతో మొత్తం జిల్లా టాప్ టు బాటం అంతా కూడా అద్భుతమైనది ఉంటుంది. గ్రావిటీ వారేకాడికి గ్రావిటీ వారుతుంది, లిఫ్ట్ వారుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి తర్వాత వర్ష నీళ్ళు కూడా చాలా వరకు ఈ చెక్ డ్యామ్లలో దానిలో అడ్డుకుంటాం కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరుగుతుంది. ఎట్లా ఫ్రీ పవర్ ఇస్తున్నాం కాబట్టి దాని ద్వారా కూడా లాభాలు జరుగుతాయని చెప్పి అసెస్మెంట్ చేసి ఇచ్చినాం. నిజంగా కూడా పాలమూరు ఒక టైంలో తెలంగాణ వచ్చిన తర్వాత 4-5 ఏళ్ళకి నేను పోతే ఎందుకో పోయినాం, బస్సు యాత్ర చేస్తే చాలా అద్భుతంగా ఎక్కడికక్కడ వరికోత మిషన్లు, కల్లాలు, అంతకుముందు పాడుబడ్డ ఇల్లు కనిపించే పాలమూరులో నా కళ్ళతో నేనే చూసిన. ఇంకా ఇది అంతా కంప్లీట్ అయిపోతే ఈ అనుకున్న 15 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే చాలా దివ్యంగా ఉంటుందని చాలా సంతోషపడుకుంటూ పోయినాం. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకిదు, అది ఎవరు చెప్పినారో తెలియదు. వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఏంది, మీరు 90 టీఎంసీలు పెట్టుకున్నారు, పాత గవర్నమెంట్ పంపించింది. ఒకటి డిపిఆర్ తిప్పి పంపించిండ్రు, దాని మీద సడి లేదు, సప్పుడు లేదు, లుల్లి లేదు, లుకాండం లేదు. తల ఊగుతున్నారు. ఎందుకు తల ఊగుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే, రాష్ట్రానికి వచ్చిన నీళ్ళని కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం? ఇంత చేతగాని ప్రభుత్వం ఉంటే ఎట్లా? నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్లా? పెద్ద నోరు పెట్టుకొని పెద్ద గడబడి చేయాలి కదా. ఒక 10 టీఎంసీలు పోతేనే ఒక్కొక్క రాష్ట్రం ఎక్కడ దగ్గర పోయి కొట్లాడతారు. ఇవాళ మొత్తం డిపిఆర్ఏ పంపించి ప్రాజెక్ట్ని ఆగం చేసే పరిస్థితి వస్తే
సప్పుడు లేదు ఒకటి. రెండవది ఇప్పుడేం చేసిండ్రు, ఇరిగేషన్ మంత్రికి లెటర్ రాసిండు. వాడు చెప్పిండా చెప్పలేదు భగవంతుని గారు 45 టీఎంసీలు ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి. ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు. నువ్వు ఏ ముఖం పెట్టుకుని రాస్తావు? ఇదో ప్రభుత్వమా? అంటే ఉన్నది ఉన్న వస్త్రానికి పోతే అనవస్త్రం పోయింది అన్నట్టు ఉన్నది కూడా కొట్టుకుంటారు ఎవడన్నా. ఎవరై నీళ్ళు అవి ఆల్రెడీ బచావ్ ట్రిబ్యునల్ తీర్మానంలో ఇచ్చింది. దాన్ని కర్ణాటక వాడుతుంది, అటు మహారాష్ట్ర వాడుతుంది. వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు వాళ్ళు. రాల్మట్టి డ్యాంలో వినియోగంలో చూపెడుతున్నారు వాళ్ళు. మాకు వచ్చిన 21 టీఎంసీ మేము ఇక్కడ వాడుతున్నాం అని చెప్పి. ఆ 2 ఎగువ రాష్ట్రాలు వాడుతుంటే ఇక్కడ వచ్చి మనకు వచ్చినటువంటిది బాజాప్తా అది కూడా ట్రిబ్యునలే కదా, బచావత్ కూడా ట్రిబ్యునలే కదా. ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన 45 టీఎంసీలు నువ్వు ఎందుకు ఆపుతున్నావు ఇప్పుడు? ఇదో రాష్ట్ర ప్రభుత్వమా? ఇక్కడ ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తవడం ఏపీ సర్కారుకు ఇష్టం లేదు. ఈ ప్రాజెక్టుతో కృష్ణా జలాలను తెలంగాణ సమర్థంగా వినియోగించుకుంటే ఏపీ సర్కారు దోపిడీకి అడ్డుకట్టబడుతుంది. అందుకే తన బాస్ చంద్రబాబు కోసమే పాలమూరు రంగారెడ్డిని రేవంత్ రెడ్డి పడవ పెట్టాడు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి చూస్తుంటే ఈ విషయం క్లియర్గా తెలుస్తుంది. కడుపులో చల్లగదలకుండా రైతన్నను మరి కంటికి రెప్పలా కాపాడుకున్నాడా లేదా కేసీఆర్ గారు? ఇలా అట్లాంటి కేసీఆర్ గారు మరి మన కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తలపెడితే 90% పనులు పూర్తి చేసి మీ నార్లాపూర్ కాడికే వచ్చి ఒక పంపు కూడా ఆన్ చేసి నీళ్లను, కృష్ణా నీళ్లను ఆ ప్రాంతానికి చూపెడితే 2 ఏళ్ళు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి. 90% పని పూర్తయింది, కేవలం 10% మాత్రమే మిగిలింది. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తోక మాత్రమే మిగిలింది. రిజర్వాయర్లు మీ కళ్ళ ముంగట కనబడుతున్నాయి కదా. నార్లాపూరు, కరివెన, వట్టెము, ఏదుల, ఉద్దండాపూరు రిజర్వాయర్లన్నీ పూర్తయి రెడీగా ఉన్నాయి. ఈయన చేయాల్సింది ఏంది? మనం అప్పటికే కాలువలకు కూడా టెండర్లు పిలిచినాం. ఈయన రాగానే ఆ టెండర్లు రద్దు చేసినాడు. రద్దు చేసినాడు, మళ్ళీ పిలవచ్చు కదా. 10 పైసలతో అయిపోయేదానికి ఇవాళ పని చేయకుండా ఎందుకు చేయట్లేదు? తొందరగా చేస్తే కేసీఆర్కు పేరు వస్తుంది. పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారు కట్టిండని చెప్పి యాద్ చేసుకుంటారు. కేసీఆర్కు పేరు వస్తుంది, వాళ్ళ పాత బాస్కు కోపం వస్తుంది. వాళ్ళ పాత బాస్ ఎవరో తెలుసు కదా మీకు. ఆయన కోపం వస్తుంది. నువ్వు మా నీళ్ళు ఎట్లా తీసుకుపోతావురా, నువ్వు మా చెంచగాడు లెక్క ఉండాలి కానీ పెద్దోళ్ళలాగా యాక్టింగ్ చేస్తున్నావు ఏంది? ఆయన కోపం వస్తే ఊరుకుంటాడా? అందుకే ఆ భయంతో ఇవాళ మొత్తానికైతే కాలమూరును ఎండబెట్టే ప్రయత్నం, పండబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తనకి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించి తలో మాట మాట్లాడుతుంది. ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అటు టీడీపీ కావచ్చు. ప్రధానంగా నాడు ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు తీసుకొచ్చినా కూడా అడ్డుకట్ట వేసినటువంటి లేఖల సందర్భం చూడొచ్చు మనం. ఏదైతే గత బీఆర్ఎస్ సర్కార్ టైంలో కూడా ప్రాజెక్టులు నడుపుతున్నటువంటి కాళేశ్వరం విషయం కావచ్చు, మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కూడా కావచ్చు, అనేక లేఖలు కేంద్రానికి రాసింది అటు టీడీపీ. మొత్తానికి ఇందులో కీలకంగా పాత్ర పోషిస్తుంది మాత్రం బీజేపీ అనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మనం పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ లివిల్ కూడా సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించి చెప్పడానికి. లివిల్ చెప్పండి, మొత్తానికి చూస్తున్నాం ఏదైతే 3 పార్టీల భాగవతం ఇప్పుడు బయటపెట్టింది అనుకోవాలి మనం. ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్ని ప్రధాన పార్టీలు శత్రువులే. ప్రధానంగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన శత్రువులుగా చెప్పుకోవచ్చు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే నష్టం చేకూర్చే విధంగా ఆనాడు వివరించారు. తర్వాత కూడా రీఆర్గనైజేషన్ 2013 ఫిబ్రవరిలో నూతన రాష్ట్రం ఏర్పాటుకు ఆనాడు గజెట్ వచ్చింది. గజెట్ వచ్చే ముందు పార్లమెంట్లో ఏదైతే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ పైన అనేక చర్చలు జరిగినాయి. ఆనాడు తెలంగాణ నీటి వనరులను అడ్డుకోవడంలో ప్రముఖ పాత్ర బీజేపీ వహించింది. దానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ చెప్పింది, బీజేపీ కూడా వారికి సహకరించిన దాఖలాలు కొక్కొలలుగా ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఆనాడు సుష్మా స్వరాజు తెలంగాణ అనేక అంశాలపైన ఆమెకు అవగాహన ఉంది. సుష్మా స్వరాజ్కి అవగాహన ఉన్న నేపథ్యంలో ఏ విధంగా అయినా 1-2 సీట్లన్నా రాకపోతే అని చెప్పేసి ఆనాడు బీజేపీ మేనిఫెస్టోలో పెట్టి పాలమూరు రంగారెడ్డికి మేము జాతీయ హోదా కల్పిస్తామని చెప్పేసి గొప్పలు చెప్పింది. మహబూబ్నగర్ ప్రాంతానికి మేము ఏదో ఒరగబెడతామని చెప్పింది. కానీ ఏదైతే 2013 ఫిబ్రవరిలో 299 టీఎంసీలకు ఆనాడు ఒప్పుకోవడానికి ప్రధాన కారణం బీజేపీ పార్టీ ఆనాడు ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఆనాడు సభలో వెంకయ్యనాయుడు ఉన్నాడు, ఇతర ఎంపీలు ఉన్నారు. వారంతా కూడా కేవలం తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరినప్పుడు నీటి పంపకాల విషయంలో కూడా తీవ్ర నష్టం చేసింది బీజేపీ. కాంగ్రెస్ దొందే అని అనేక సందర్భాల్లో మన బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. గతంలో కేసీఆర్ కూడా స్పష్టం చేశారు. దాదాపు దేశవ్యాప్తంగా 70,000 టీఎంసీల వాటర్ అవైలబిలిటీ ఉంది. కానీ
కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అనేక సందర్భాల్లో కూడా ఇదే విషయాన్ని కేసీఆర్ చెప్పుకొచ్చారు. నీటి గొడవల విషయంలో అంటే ఏదైతే ట్రిబ్యునల్స్ కావచ్చు, రెండు రాష్ట్రాల మధ్య గొడవల విషయంలో కావచ్చు, నీటి పంపకాల విషయంలో జరిగే ప్రతి గొడవకు కారణం రెండు జాతీయ పార్టీలే. ఇవాళ ఏదైతే తమిళనాడు, కర్ణాటక కూడా అదే పరిస్థితి ఉంది, తెలంగాణకి ఇవాళ ఆంధ్రకు ఉంది, ఇటు మహారాష్ట్రకు తెలంగాణకు ఉంది. ప్రతి విషయంలో కూడా ఇవాళ కేంద్రంలో ఉన్న రెండు జాతీయ పార్టీల ద్రోహం వలన ఇవాళ నీటి పంపకాలు సజావుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఇవాళ 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, స్వయంగా 2 కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్కు 8 మంది ఎంపీలు ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా బనకచెర్ల ప్రాజెక్టు కడుతున్నారని, ఆ బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రంగంలోకి దిగింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బనకచెర్ల కడితే మళ్ళీ ఎడారిగా కృష్ణా నీటిని అంతా దోచుకపోతారు, ఎడారిగా మారుతుంది. కృష్ణా నీరే కాదు, గోదావరి నీళ్లను కూడా ఇవాళ డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. అడ్డుకోకపోతే అసలు కేసు వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించి గర్జించితే ఇవాళ ఆ బనకచెర్ల అనే ఒక దాన్ని పక్కన పెట్టి మళ్ళీ పీబీ లింక్ ద్వారా మళ్ళీ మొదటికొచ్చి వాళ్ళ నల్లమల్ల సాగర్ పేరుతో ఏపీ జలదోపిడికి పాల్పడుతుంది. దాన్ని కూడా మళ్ళీ పసిగట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి వాళ్ళ తెలంగాణ నీటి వనరులను తీసుకుపోతే చూస్తూ ఊరుకోం, తస్మా జాగ్రత్త, మరో జలసాధన ఉద్యమం తప్పదు అని చెప్పేసి పాలమూరు రంగారెడ్డికి నల్గొండ 3 జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తే ఇవాళ 2 రాష్ట్రాల్లో నిప్పు అంటుకుంది. ఆ నిప్పై ఇవాళ జల సాధన ఉద్యమానికి దారితీస్తుంది. ఇవాళ మీరని చెప్పేసి ఒకరినొకరు తిట్టుకునే కాడికి వచ్చింది. కానీ ఇవాళ తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడంలో ఇటు కాంగ్రెస్ లేదు, అటు బీజేపీ లేదు. ఇవాళ బండి సంజయ్ చెప్తారు, బండి సంజయ్ కనీసం బేసిక్స్ తెలివై అని చెప్పేసి కూడా ఇవాళ నీటిపారుదల రంగ నిపుణులు చెప్తున్నారు. అలాంటి బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు, ఏ మురుగబెట్టినని చెప్పేసి కూడా ఇవాళ రైతాంగం ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా ఇవాళ నిర్లక్ష్యం వహించడంతో ఈ విధంగా నీటి దోపిడీ జరుగుతుంది, యథేచ్ఛగా జరుగుతుంది. ఇవాళ టెలిమెట్రీ విధానం చేయాలని చెప్పేసి 10ల సంఖ్యలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కావచ్చు, తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అనేక సందర్భాల్లో లేఖలు రాశారు. ఆ టెలిమెట్రీ విధానం లేదు, 50-50 షేరింగ్ లేదు, ఏదీ లేదు. కేంద్రం ఆధీనంలో ఉండే కేఆర్ఎంబీని అప్పనంగా ఏపీకి తరలిస్తానంటే నల్గొండలో గర్జించింది కేసీఆర్. అప్పటికప్పుడు ఏపీకి తరలించడం కావచ్చు, కేఆర్ఎంబీకి ఈ ప్రాజెక్టులను అప్పగింత కావచ్చు. అడ్డుకున్నది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ అడ్డుకోలే, కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ అడ్డుకోలే. 8 మంది కాంగ్రెస్కు ఉన్నారు, బీజేపీకి 8 మంది ఉన్నారు. కానీ చర్యలు మాత్రం శూన్యం. ఈ విధంగా ఏ ప్రాజెక్టు విషయానికి వచ్చినా, ఏ తెలంగాణ ప్రయోజనాలు ఏదున్నా ఇవాళ శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితమే ఇవాళ కొద్దో గొప్ప ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించిన అనేక అంశాలపైన కూడా ఇవాళ ప్రస్తుతం ఎందుకు ఇవాళ ఇదే కృష్ణాకు సంబంధించి కావచ్చు, గోదావరి సంబంధించి అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఒప్పించడంలో ఎందుకు వీరు ముందుకు రావట్లేదు అని వాళ్ళ రైతాంగం అడుగుతున్న ప్రశ్న. ఎందుకు ఇదే బండి సంజయ్ ఎందుకు ఇవాళ మహారాష్ట్రతోటి మాట్లాడట్లేదు? వాళ్ళ అనేక అయితే సమ్మక్క సాగర్ ప్రాజెక్టు సంబంధించి ఫైనల్ అనుమతులు తేవాల్సి ఉంది, ఎందుకు మరి వీళ్ళు తేవట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళ రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తుంది. పూర్తిగా ఏపీకి దాసోహపడుతున్నారు, ఏపీకి రహదారులు వేస్తున్నారు. ఇవాళ జలదోపిడికి పూనుకున్నదే ఏపీ ప్రభుత్వం పూనుకున్నది అంటే దానికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సహకరించడమే. వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామైన చంద్రబాబు ఆ పదవులను వారి మద్దతును అడ్డు పెట్టుకొని వాళ్ళ యథేచ్ఛగా తెలంగాణ జలవనరులను దోపిడీ చేస్తుంటే చూస్తూ ఊరుకున్నది వాళ్ళ కేంద్రంలోని బీజేపీ. కిషన్ రెడ్డి కూడా క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు, క్యాబినెట్ మంత్రి హోదాలో ఎందుకు ఆనాడు బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకించలేదు? ఎందుకు అనేక రకాలుగా నీటి దోపిడీ జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారు? ఎందుకు మోడీ నిలదీయలేదని చెప్పేసి కూడా వాళ్ళ తెలంగాణ రైతాంగం అడుగుతుంది, పాలమూరు జిల్లాలోని రైతాంగం అడుగుతుంది. దీనికి సమాధానం చెప్పడానికి మాత్రం వాళ్ళిద్దరికీ నోరు రాదు. పూర్తిగా జల సాధన ఉద్యమం చేస్తానన్న తర్వాతే వాళ్ళ ఏపీలో చంద్రబాబు కావచ్చు, ఇక్కడ ఉన్న 2 పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పైన అంటే మంచి ఏదైతే కాయలున్న చెట్టుకే దెబ్బలు తాకుతాయి అన్న విధంగా ఇవాళ మళ్ళీ ఆ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నాక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పైన మనం నిందలు వేయాలని చెప్పేసి ఉసగొలుపుకొని వస్తున్నారే తప్ప ఎందుకు ఇప్పుడు వారి చేతిలో పని ఉంది, వారే ఆపచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ, వారు ఒక్క మాట చెప్తే సిడబ్ల్యూసీ అనుమతులు రావు, ఇటు కేఆర్ఎం నుంచి క్లియరెన్స్ రాదు. అలాంటి ఆపడం పక్కన పెట్టి వాళ్ళ పెన్నా బేసిన్కు
డైవర్ట్ స్కీమ్ తీసుకొచ్చి దాని ద్వారా ఇవాళ ఏపీ జలదోపిడికి పాల్పడుతుంది. గోదావరి కృష్ణ 2 బేసిన్ల నుంచి కూడా నీటిని తరలించకపోయే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకోటి చేయట్లేదు. పూర్తిగా ఇవాళ కేంద్రంలో ఉన్న 2 పార్టీలు కూడా దొందుగానే వివరించడంతో ఇవాళ తెలంగాణ మరొక ఎడారిగా మారే అవకాశం ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ లేవెల్.